యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. అంటే ఈ వాగ్దానం బట్టి చూస్తే ఎక్కువ దేవుడు మనల్ని శుద్ధీకరిస్తానన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఈరోజు ప్రభువా, నేను ఏ వాగ్దానం నీ ప్రజలకు ఇవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఈ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం దేవుడు చెప్పించాడు. సో ఆ వాగ్దానం నుండి వెళ్తే శుద్ధీకరణను ప్రభు కోరుకుంటున్నాడు, మనం శుద్ధీకరిస్తానంటున్నాడు. అవును, యేసుక్రీస్తు యొక్క మరి రాక, యేసుక్రీస్తు యొక్క జీవితం మనల్ని శుద్ధీకరించడానికి కోసమే అనే విషయం మీ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. యేసు ఎందుకు తమ్ము తామే బలిగా అర్పించాడు? దేవుని బిడ్డలారా, గవని వెలుపట ఎందుకు శిలువ మరణం పొందాడు? ఎబ్రీ పత్రిక 13:12లో తన సొంత రక్తం చేత మనల్ని పరిశుద్ధపరచడానికి గవని వెలుపటకు వెళ్ళాడంట. అంతేకాదు, అదే ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 9:14లో ఏమని ఉందంటే, మన మనస్సాక్షిని శుద్ధీకరించేది ఏదంటే నిత్యుడుగా ఆత్మ ద్వారా యేసుక్రీస్తు అర్పించిన బలిని బట్టి వచ్చిన ఆ రక్తం ఏదైతే ఉందో మనల్ని శుద్ధీకరిస్తే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదివితే యేసుక్రీస్తు యొక్క రక్తం సమస్త పాప నుండి మనల్ని శుద్ధీకరిస్తే అని రాయబడి ఉంది. చూడండి, శుద్ధీకరణను కోరుకున్న దేవుడు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా పరలోక వెళ్ళలేమనే విషయం తెలుసు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడైన ఆయన్ని మనం కలుసుకోలేమనే విషయం దేవుడికి తెలుసు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు అని రాయబడి ఉంది. కనుక అంతే మాత్రం కాదు, పరిశుద్ధపరచుకున్న వారు మాత్రమే దేవుని నుండి ఏ మేలైనా ఏ అద్భుతాలైనా పొందగలుగుతారు. యెహోషువ గ్రంథం 3:5లో చూడండి, ప్రభు అంటున్నాడు, ఈ యోర్దాన్ని దాటడం నీ వల్ల కాదు, నువ్వు యోర్దాన్ని దాటాలంటే నా శక్తి వలన మాత్రమే సాధ్యపడతాయి. అయితే ఈరోజు పరిశుద్ధపరచుకుంటే రేపు నేను అద్భుతం చేస్తాను. ఆ అద్భుతం ఏంటి? యోర్దాన్ని అద్భుతమైన రీతిలో, అసాధారణమైన రీతిలో దాటి వెళ్ళటం. దేవుని బిడ్డలారా, అలాగే పరిశుద్ధపరచుకున్నారు, యోర్దాన్ని దాటారు. యోర్దాన్ని దాటగలిగారు కాబట్టి వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించగలిగారు. కనుక మన జీవితంలో దేవుని బిడ్డలారా, యేసు చేసిన పుణ్య కార్యం అంతా మనకి చెప్పే విషయం ఏంటంటే, మనము యేసు మన నుండి కోరేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు, బైబిల్లో ఆయన నామం ఇవ్వబడింది. ఎందుకు ఆయన నామం ఇవ్వబడింది అది కూడా మీకు చెప్తాను. దేవుడు ఆయన నామాన్ని మనకిచ్చాడు. ఆయన నామాన్ని, ఆయన పేరును మనం వాడుకోలాగా చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన నామాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నామనే విషయాన్ని మీరు మరవరాదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకొరకే బైబిల్లో రాయబడి ఉంది, ఆయన నామాన్ని బట్టి మనము శుద్ధీకరించబడుతున్నాము అనే మాట రాయబడి ఉంది. ఆయన నామాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాము. దేవనామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామం మనల్ని పరిశుద్ధపరచబడతాయి. యేసు నామాన్ని బట్టి మన పాపము క్షమించబడుతుంది అనే మాట రాయబడి ఉంది. దేవనామానికి స్తోత్రం. యేసు నామాన్ని బట్టి మన పాపము క్షమించబడుతుంది. 1 యోహాను 2:12 బట్టి ఆయన నామాన్ని బట్టి మన పాపం క్షమించబడుతుంది. ఇప్పుడు ఆయన ఆత్మ మనం ఎందుకు ఇచ్చాడు అంటే, తన ఆత్మను కూడా మన పరిశుద్ధంగా ఉండటానికి కోసమే ఆయన ఆత్మను కూడా మనకు దయచేస్తాడు. ఆయన ఆత్మను బట్టియే మన పరిశుద్ధపరచబడుతున్నామనే విషయాన్ని ఈరోజు గ్రహించాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆయన వాక్కు ఎందుకు కొరకంటే, ఆయన వాక్కు కూడా మన పరిశుద్ధపరచడానికి కోసమే. కీర్తన 119:11 కానీ 9 కానీ చదివితే
ఆయన వాక్కు కూడా ఎందుకోసం అంటే పరిశుద్ధపరచడానికి కోసమే ఆయన వాక్కు మనకి ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని బట్టి మనం పరిశుద్ధపరుస్తాడంట. యోహాను సువార్త 17:17 చదవండి. సో మొత్తానికి మనం ఎలా పరిశుద్ధపరచబడుతున్నామంటే దేవుడు చేసిన పుణ్య కార్యం అంతా మనకు తెలియపరిచేది ఏంటంటే మనము సైంటిఫై అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి. ఈ సంవత్సరం మన దేవుడు పరిశుద్ధపరిచే సంవత్సరం. పరిశుద్ధ వెంబడి పరిశుద్ధంలోనికి వెళ్ళటానికి దేవుడు సాయం చేయను కాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమ నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా నీ రక్తముల కడిగి ప్రభా అనుదినము పరిశుద్ధంగా ఉండుటకు మాకు నాయనా తండ్రి బలమైన ఆత్మ ఇచ్చి కాపాడమని అడుగుతున్నాను. ప్రతి శోధన కీడు దూరపరచని, అగ్నితో మహిమతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మనల్ని దీవించిన గాక. యెహోషువ 3:5 ఈరోజు మీ వాగ్దానం.